ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సిలో ఇప్పుడు ఒక పెద్ద స్కాండల్ బయటకు వచ్చింది. లాస్ట్ మంత్ చైర్మన్ అటుల్ చక్రబోర్తి సడన్ గా రిజైన్ చేశారు. ఎథిక్స్ నచ్చలేదని బయటకు వచ్చేశారు. అండ్ ఎగ్జాక్ట్గా ఈరోజు రిపోర్ట్స్ వచ్చింది ఏంటంటే హెచ్డిఎఫ్సి వాళ్ళ హెడ్ కౌంట్ 3,300కి తగ్గిపోయింది. అసలు రీజన్ ఏంటంటే 81 బాండ్ స్కీమ్. ఎన్ఆర్ఐ క్లయింట్స్కి అబద్ధాలు చెప్పి రిస్కీ బాండ్స్ అమ్మారని 15 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ని ఫైర్ చేసి పెనాల్టీ కూడా వేశారు. డబ్బుల కోసం ఎథిక్స్ని వదిలేస్తారా? కానీ ట్విస్ట్ చూడండి, ఇంత గొడవ జరుగుతున్న హెచ్డిఎఫ్సి మాత్రం 74,700 crores ప్రాఫిట్లోకి వెళ్ళింది. షేర్స్లో ఫ్లక్చువేషన్స్ ఉన్న మనీ మేకింగ్ మిషన్ మాత్రం ఆగడం లేదు. ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ పెయిన్. డబ్బులున్న చోట ఎథిక్స్ ఉంటాయా? మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ని నమ్ముతారా? మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.